నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. 2026 నూతన సంవత్సర ఆరంభంలో మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజానీకానికి తీపి కబురు అందించారు. మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థను చక్కదిద్దేందుకు గాను డీసెంట్రలైజ్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం హైబ్రిడ్ ఎన్యుటీ మోడ్ కింద 2 దశలుగా చేపట్టేందుకు వీలుగా 1673,51,00,000 నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇది నిజంగా ఎంటీఎంసీ పరిధిలోని నగరవాసులకు గొప్ప వరంగా భావించవచ్చు. ఎందుకంటే మంగళగిరి నగరంలో ఎన్నో ఏళ్లుగా మురుగునీటి సమస్య ఉంది. ఈ ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు కూడా ఎన్ఆర్ఐ జంక్షన్, అలాగే హైవే మీద కూడా పెద్ద ఎత్తున డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం వలన మురుగునీరు నిలిచిపోవటం, అనేక ఇబ్బందులను మనం కళ్ళారా చవి చూసాం. ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ గారు రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తూ అనేక హామీలను ఇచ్చి ఉన్నారు. ఆ హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన సమస్యగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు పురాతనమైన రీతిలో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురాబోతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకోవడంతో రాజధాని ముఖద్వారంగా ఉన్న మంగళగిరికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. మరీ ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ గారు నిర్వహించిన రచ్చబండ సమావేశాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు. ఆ మేరకు ఎన్నికల్లో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న నారా లోకేష్ గారు అటు పార్టీ పరంగాను, ఇటు ప్రభుత్వ పరంగాను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గం అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన పలుకుబడిని ఉపయోగించి మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థల నుంచి కూడా సిఎస్ఆర్ నిధులను ఇబ్బడి ముబ్బడిగా రాబడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. అటు అభివృద్ధిలోనూ, ఇటు సంక్షేమ పథకాల అమల్లోనూ సమదృష్టితో ప్రాధాన్యం ఇస్తున్నారు మన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు స్త్రీ శక్తి పేరిట ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందజేస్తూ వారికి జీవన ప్రమాణాలు, వారి కుటుంబాల పరంగా జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతో సహాయకారిగా ఉంటున్నారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి తన సొంత నిధులను వెచ్చించి అనేక విధాలుగా సహాయపడుతున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో యువతను క్రీడారంగంలో ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ జనవరి 23న మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారి జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గత డిసెంబర్ 21న MPL4 క్రికెట్ సీజన్ను స్వయంగా నారా బ్రాహ్మణి గారు విచ్చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడైతే MPL4 క్రికెట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ పోటీలు జనవరి 21 వరకు కొనసాగుతాయి. జనవరి 23న నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఆ గ్రౌండ్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 3 లక్షలు, ద్వితీయ బహుమతి 2 లక్షలు, తృతీయ బహుమతి 1,00,000 నగదు బహుమతులు ఇస్తున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే ఇంకా అత్యుత్తమ క్రీడాకారులకు కూడా నగదు బహుమతులు ఉన్నాయి. ఏదైనా మంగళగిరి నియోజకవర్గంలో ఓ సందడి వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజానీకానికి ఒక చక్కటి కబురైతే అందించారు. ఈ శాశ్వత మురుగునీటి సమస్యకు పరిష్కారంగా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇది కూడా త్వరలోనే కార్యాచరణలోకి వస్తుందని సమాచారం.